107వ కీర్తన 107వ కీర్తన 30వ వాక్యాన్ని చదువుతున్నాం, లేదా 29 చూడండి. 107వ కీర్తన 29, 30 వాక్యాలు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 107 వర్సెస్ ఫ్రమ్ 30 and 31, 29 and 30. ఎవరికోసం చెప్తా సార్? ఇంగ్లీష్ నువ్వని సరే చదువు. 29 చూడండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అర్థమగినట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి, మరణము వరకు లోకానికి వెలుగై ఉండునట్లుగా తన కృపలో మనల్ని ప్రభు స్థిరపరచునుగాక. దీవెనక్క ఉండవా? ఇక్కడే ఉండవా? నిజమేనా? ఇక్కడే ఉండవా? సరే, నిన్నేమనలే, నేను ఇక్కడే ఉండండి. ఈరోజు సబ్జెక్ట్ పేరు రాసుకో డైరెక్టర్ గారు. అంశం పేరు కోరిన రేవునకు నడిపించే దేవుడు. ఏ దేవుడు? కోరిన రేవునకు నడిపించే దేవుడు. అది అంశం. 29వ వచనంలో ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను అని రాయబడింది. దావీదు గారు పాట పాడుతూ ఈ వచనం రాశాడు అనమాట. అవును, కానీ ఆయన ఆపేసిన తుఫాను ఏ తుఫాను? ఆయన ఆపివేసిన తుఫాను ఏ తుఫాను అంటే 28వ వచనం పైన 28వ వచనంలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి అని రాయబడింది. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి అని అంటే శ్రమలు అనే తుఫాను వాళ్ళ మీద దాడి చేసిందన్నమాట. శ్రమలు అనే తుఫాను వారి మీదకి ఎగసెగసి వచ్చింది. ఇది మరి బిడ్డలారా, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు గురించి మాట్లాడతా, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆయన మాట్లాడతా ఈ మాటలన్నీ పాడుతున్నాడు అనమాట. పాట పాడుతున్నాడు. ఐగుప్తులో ఇనప సంఖ్యల కింద నలిగిపోయారు, ఇనప సంఖ్యల కింద బాధపరచబడ్డారు, ఇనప సంఖ్యల కింద భయంకరంగా వాళ్ళు బానిస సంఖ్యలకు నలిగిపోయారు. ఊపిరి పీల్చుకోనివ్వకుండా కష్టపెడుతున్నారు, మట్టి ఇవ్వకుండా, కొయ్యకాలు ఇవ్వకుండా మీరే వెళ్ళి ఎత్తుక్కొచ్చుకోండి అని బహువేదన గురి చేశారు. అటువంటి భయంకరమైన అగ్ని వంటి శ్రమలలో వారు ఉన్నప్పుడు వారు మూలిగి ప్రభుకు మొరపెట్టారంట. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు దేవుడు వారిని వారి ఆపదల్లో నుంచి విడిపించాడు అని రాయబడింది. దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు బంధకాల్లో నుంచి దేవుడు విడిపించాడు. ఆ శ్రమలు అనే తుఫానుని దేవుడు ఆపివేసినప్పుడు దాని తరంగములన్నీ అణిగిపోయాయి, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. అంటే శ్రమలు లేని కాలం వాళ్ళకి వచ్చింది, వారు సంతోషంగా నెమ్మదిగా ఉన్నారు. అలా నిమ్మళమైన స్థితిలో వాళ్ళు వచ్చినప్పుడు వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించారని రాయబడింది అనమాట. దేవుని బిడ్డారా, సరే ఇదంతా సందర్భం, దాంట్లోంచి ఒక మాట బయటికి లాగి దాన్ని మనం మాట్లాడుకుందాం. మనం ఆరాధించే మన దేవుడు కోరిన రేవుకు నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏ రేవుకు నడిపిస్తాడు? కోరిన రేవు. అంటే మనము ఖచ్చితంగా ఏదో ఒక రేవును మనము కోరాలి అని అర్థం. వారు కోరని రేవునకు వారి నడిపించని ఉంటే అక్కడ కానీ ఏం కోరుకోబలేదులే, ఏం చెప్పలేదు, ఆయన తెలియదేమో అనుకోవచ్చు. దేవుడు తెలిసిలే అబ్బా ఏదో నడిపించేస్తాడు కానీ అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటంటే మనం కూడా ఏదో ఒక రేవు కోరాలా. శ్రమలనే సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలీయులు ఒక రేవు కోరారంట. ఆ కోరిన రేవుకి దేవుడు వారిని నడిపించాడు. వాళ్ళు ఏం కోరారు? అయ్యా, ఈ సంఖ్యలను భరించలేకపోతున్నాం, ఈ బానిస సంఖ్యలు మా వల్ల కావట్లేదు, భయంకరంగా కష్టపెడుతున్నారు అయ్యా, అయ్యా మనం చచ్చిపోతామయ్యా అని మూలుగారంట. వాళ్ళు మూలుగులు కేకలు యెహోవా విని అని రాయబడింది. అయ్యా మాకు ఈ బానిస సంఖ్యలు తెంపేయి, మమ్మల్ని విడిపించు, మా పితరులతో మాట్లాడిన దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, నా పితరులకు నువ్వు వాగ్దానం చేసావే, నువ్వు వాగ్దాన భూమిని మాకు ఇస్తానన్నావే, మా పరిస్థితి ఇలా ఉందని ఏడుస్తున్నారు. అప్పుడు ఓహో, నా బిడ్డలు కోరిన రేవేంటంటే వాగ్దానం చేయబడిన కనాను దేశానికి వీళ్ళని నేను చేర్చాలి,
వీళ్ళు కోరిన రేవు ఏంటంటే వాగ్దాన భూమి చేరటం, వాగ్దాన దేశం చేరటం. వాళ్ళు అది కోరుకున్నారు. అందుకని దేవుడు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ రేవుకి దేవుడు ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాల తర్వాత చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకు కూడా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డలకు కూడా కొన్ని కోరికలు ఉండాలి. ఆమేన్. డేవిడ్ ఉన్నావా? డేవిడ్, దేవుని బిడ్డలకు కూడా కొన్ని కోరికలు ఉండాలి. క్రైస్తవులకి కూడా కొన్ని కోరికలు ఉండాలి. అదేంటి సార్ అది? అయినా చెప్పాకండి సార్ మీరు. వద్దు సార్, గాల్లో దేహం బట్టి పోతా ఉండేది అంతే. గాల్లో దేహం పెట్టి పోతా ఉండేది. ఆయన ఏది ఇస్తే అది ఇకపోతే మనకి ఎందుకు సార్? ఏం అడిగినా ఏం వస్తున్నాయి చెప్పు, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి చెప్పు. ఏదో నీకు మైకి దొరికిందని ఏదో వాక్యం చెప్పాలి కాబట్టి ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంటావు. కానీ మనం కోరిని అన్నీ జరుగుతాయా అని మనం అడుగున్నాం అనుకో. బైబిల్లో చాలా మాటలు రాయబడ్డాయి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, యెహోవా యందు భయభక్తులు కలిగే వారి కోరిక ఆయన తీర్చును అని ఉంటుంది అనమాట. మన దేవుడికి ఉండే పేరు ఏంటంటే కోరికలు తీర్చే దేవుడు. కోరికలు తీర్చే దేవుడు. కోరిన కోరికల్లా తీర్చకపోయినా కొన్ని కోరికలు మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు. అది కూడా ఆయన ఎట్లాంటోడంటే మనం అడిగినప్పుడు చేయడు. అదొకటి మళ్ళీ ఇక్కడ మనం అడిగిన టయానికి, మనం అడిగిన సమయానికి చేయడు. మనం పలానా టైం అడిగామనుకో బొక్క బోరలా పడతాం. ఎందుకంటే ఆయన దేవుడా మనం దేవుడివే? ఆయన దేవుడా మనం దేవుడు? ఏమయ్యా 2029 కల్లా 5 ఎకరాలు నా చేతిలో ఉండాలా, మందిరం కూడా స్టార్ట్ అయిపోయి ఉండాలి, నీ ఇష్టం అన్నాను అనుకో. ఉండ అట్టే చెప్తా ఉన్నట్లు ఆయన. ఏంది 40 వస్తా ఉంటే ఇంకా నాకు ఇచ్చేది నువ్వు అని మనం అడగకూడదు. ఆయన్ని టయాలు మనం పెట్టకూడదు. కోరిక చెప్పాలి దేవుడితో. మనకంటూ ఒక కోరిక ఖచ్చితంగా ఉండాలి. క్రైస్తవులకు ఒక గమ్యం అంటూ ఉండాలి. క్రైస్తవులు ఒక గురి అంటూ ఉండాలి. క్రైస్తవురాలికైనా క్రైస్తవుడికైనా ఒక గురి ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. నేను చచ్చిపోయే సమయానికి ఎలా ఉండాలా అనే ఆలోచన. ఒక 500 మంది విశ్వాసులతో నేను చనిపోవాలి, 500 మంది సంఘంలో నా ప్రాణం పోవాలి, 2000 మంది సంఘంలో నా ప్రాణం పోవాలి, ఆన్ డ్యూటీలో నేను వెళ్ళిపోవాలి, నా బిడ్డలందరూ నా ముందు ఏడవాలి, నా సమాధి ఘనంగా ఏం సార్ ఏం మధ్యాహ్నం సాయంత్రం పూట మాటలు నీకా? ఏందా మాటలు నీకు? సమాధి పదం లేస్తే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికే విలువైనది. నేను చచ్చిపోయేటప్పుడు నా మరణం నీ దృష్టికి ఎట్టుండాలి ప్రభువా? ఎట్టుండాలి ప్రభువా? నీ దృష్టికే విలువైనది ఉండాలి ప్రభువా. ఏది నీ కోరిక? నీ కోరిక ఏంది? మనకేం కోరిక ఉంది? ఆత్మ సంబంధమైన కోరికలు కొన్ని ఉండాలి, భౌతిక సంబంధమైన కోరికలు కూడా మనకు కొన్ని ఉండాలి. మనం ఏ కోరిక కోరినా ఆ కోరిక ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్టుగా కోరుకోవాలి మనం. ఆమేన్. గట్టి చెప్పు హల్లెలూయా. మా భార్య నాకు నచ్చట్లేదు ప్రభు, ఇంకొక మనిషిని చూడు, అట్లా అడగకూడదు మనం దేవుడు. మళ్ళా సార్ పాత నిబంధనలు అంతమంది చేసుకునేవాళ్ళు పెళ్ళి, కొత్త నిబంధన ఏంది ఒకరికే మరి దేవుడికి మనసు కూడా లేదు సార్, మరి ఏం సార్ ఇంత గట్టి చేసాడా అని అడిగాడు ఒక తమ్ముడు తెలియక. పాత నిబంధనలు ఎంతమంది చేసుకునేవాళ్ళు? 1, 2, 3, 4, 5, 10 మంది, 20 మంది. అసలు మన సొలొమోను గారికి అయితే 1000 మంది చెప్తాం కదా మీరు. సరే 1000 మంది వెళ్ళా, మరి కనీసం 2, 3 ఇస్తే కదా దేవుడు ఆప్షనా? ఒరే నువ్వు ఏందిరా నువ్వు బట్టి దేవుడు కూడా నువ్వు లెస చెప్పేటట్టున్నా నువ్వు. ఆయన ఏది చెబితే అది మనం వినాలా. మరియమ్మ యేసు ప్రభు వారి గురించి కానా వివాహంలో ఉన్న పనులతో ఏం చెప్పింది చెప్పండి? హలో బాబు బెదరు, ఓ బెదరు, నువ్వు చెప్పింది ఆయన అనేది. ఆయన మీతో చెప్పునది చెయ్యండి. ఆయన మీతో ఏం చెబితే అదే చెయ్యండి. యేసయ్య బైబిల్లో మనకి ఏం రాయించాడో అదే మనం చెయ్యాలా. ఇక్కడ మన ఆటలు ఏం చెల్లుబాటు కావు. మన కోరికలు దేవుని మహిమపరచాలి. మన కోరికలు తీర్చబడ్డం ద్వారా దేవునికి మహిమ కలగాల, భూమి మీద దేవుని గౌరవం రావాలి. అట్లాంటి కోరికలు కోరాలి మనం యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. 20 సవర్ల బంగారం అడిగావు అనుకో, ఓకే. 20 సవర్ల బంగారం అడిగావు. ఆ 20 సవర్ల బంగారం దేవుడు ఇచ్చిన తర్వాత ఏదో ఒక మందిరం కట్టిస్తే కదా నువ్వు దేవుడు మహిమ వస్తుందా? నేను మందిరం కట్టించేది ఏది ఏం ఖర్చు, నాకు ఇస్తా ఉండు, నాకు ఇస్తా ఉండు అని అడిగామనుకో, ఇస్తా రేపు పొద్దున కొట్టడు ఆయన కూడా. నీ కోరిక తీరితే నీ కోరికను బట్టి దేవునికి మహిమ కలగాల. 2000 మంది ఒకేసారి కూర్చోగలిగి ఆరాధించే ఘనమైన పెద్ద మందిరం కావాలి ప్రభు అడిగాము. ఆ మందిరం చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు తెలుసా? వీరిని దేవుడు ఆశీర్వదించకపోతే ఇంత స్థితికి
రాలేరు. వీళ్ళని దేవుడే ఇలా ఆస్వాదించడని దేవుని గౌరవం వస్తుంది మన కోరికల ద్వారా. మీ కోరికలు ఏంటి? ఈ మధ్యాహ్నం పూట, ఈ సాయంత్రం పూట వరిగొండలో వరిగొండ ఎల్లాయిపాలెంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, కోరికలు తీర్చువాడిని, నా బిడ్డలు కోరే కోరికలు నేను తీరుస్తాను, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఏదో ఒకటి కోరుకోండాక, ఒక గురి పెట్టుకోండి, గమ్యం పెట్టుకోండి. ఏం పెడతారు? అయ్యా నా జ్ఞానం లేదు, పాడు లేదు, నేను ఏం ఏదో మా సార్ కోరుకోండి, నేను ఏం చేయాలి చెప్పు. అలా ఏం కోరుకోవాలో తెలియని వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తా, ఏమి కోరుకోవాలో తెలియని వాళ్ళకి ఒకటే మాట చెప్తా, నేను చచ్చిపోయినప్పుడు నా మరణం ద్వారా నీకు విలువ రావాలి, అట్లాంటి వ్యక్తిగా చేయి నన్ను, అంతే. ఏమడగల దేవునక్క, ఏమడగల? నేను చనిపోయిన తర్వాత నా మరణాన్ని బట్టి నీకేం కలగాలి? విలువ, గౌరవం. నా మరణంలో కూడా నీకు గౌరవం ఉండాలయ్యా, నా మరణంలో కూడా నీకు విలువ రావాలి, గౌరవం రావాలి, నిన్ను సమాజం కీర్తించాలా, అట్లాంటి వ్యక్తిగా నన్ను వాడుకో చాలు. సంఘంలో ఒక మంచి సాక్ష్యం అయ్యా, సంఘాన్ని ఒక మాదిరిగా చేయయ్యా, నా గ్రామంలో నన్ను ఒక మాదిరికరమైన వ్యక్తిగా చేయి. నీకు ఇష్టమైతే నేను ఆర్థికంగా కూడా బలపడి నీ సంఘానికి చేయాలి అయ్యా, నీ పరిచర్యని నడిపించడానికి నా చేతులు కూడా ఉపయోగపడాలి, నన్ను అలా వాడుకో, నన్ను అలా లేవనెత్తు, నా బిడ్డల్ని ఉన్నత శిఖరాలు తీసుకురా, ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి నా బిడ్డల కాళ్ళని జింక కాళ్ళలా మార్చి ఎక్కించు, నా కుటుంబం బాగుపడితే నేను మీ కొరకు ఉపయోగపడతానయ్యా. మేము ఇప్పటికి ఏం చేయలేకపోయాం మీకోసం తండ్రి, ఎంతో కొంత మీ సేవలో మేము కూడా మీకు చేయగలగాలి, మమ్మల్ని ఆ విధంగా లేవనెత్తని నీ కోరికను దేవుని ముందు పెడితే, అమ్మా నా సమయం ఇంకా రాలేదని అన్న ఆయనే కొంతసేపటి తర్వాత ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోయింది కదా. యేసయ్య సమయం వచ్చినప్పుడు మామూలు నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయినాయి యేసు నామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చగలిగినోడు నువ్వు కోరినది నీకు ఇవ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా. డేవిడ్ గురించి ఎన్నిసార్లు చెప్తున్నాను నేను, ఎన్నిసార్లు చెప్తున్నాను వాక్యంలో. ఎన్ని ఫ్లోర్లు కట్టాలి ఇక్కడ? 3. నువ్వు ఒకటి ఎక్స్ట్రా చేసావా? నువ్వు ఒకటి ఎక్స్ట్రా చేసావా? నేనైతే 2 చెప్పే ప్రస్తుతానికి. సరే నీ మాట ప్రకారం 3 వేద్దాంలే. ఆ కొడుకులు కట్టుకుంటారులే దేవుడి తర్వాత, దేవుడు ఉన్నదంతా ఇంటికి పెట్టేస్తే దేవుడు ఏం తినాలా? కనీసం 2 ఫ్లోర్లు ఇల్లు, మంచి ఇల్లు కట్టుకోవాలి బిడ్డ. ఇంటిని చూసిన వాళ్ళంతా ఏమంటారు తెలుసా? వాడు మొదటి నుంచి దేవుళ్ళు బాగుండేవాడయా, వాళ్ళ దేవుడే వాళ్ళని ఆ విధంగా ఆస్వాదించాడు. అసలు వాడేంది, అతనేంది అంత స్థితికి వెళ్ళటం ఏంది అసలు? తమ్ముడా, మనం ఆర్థికంగా దీవించబడినా, అన్ని రంగాల్లో దీవించబడినా ప్రభుకు మహిమ వస్తుంది. నాయనా, నా చేతులు నా నిధులు నింపితే ఈ వరిగొండలో నీ మందిరానికి కావాల్సిన స్థలం నేనివ్వనా? నాకు ఇస్తే నువ్వా? నా చేతులతో నీ మందిరానికి స్థలం ఇవ్వాలి నాకు ఆశ. నా చేతులు వాడుకో అయ్యా, నీ మందిరానికి స్థలం నా ద్వారా ఇప్పించుకో అయ్యా. అయ్యా నాకు ఆ కృపని అయ్యా, నాకు ఆ కృపని అని ఏదో ఒక కోరిక బిడ్డలారా. కాబట్టి పిల్లలకు ఉద్యోగాలు కావాలా, అది కూడా ఒక కోరికే. పిల్లలు బాగా స్థిరపడాలా, మంచి అల్లుళ్ళు రావాలా, మంచి కోడలు రావాలా, అది కూడా ఒక కోరికే. తర్వాత అప్పులన్నింటి బయటపడి ఒక విలువగా బ్రతకాలా, అది కూడా కోరికే. నువ్వు ఏది కోరుతున్నావో తెలియదు, కానీ ఖచ్చితంగా ఒకటి కోరాలి. ఏదైనా ఒక కోరిక, ఒక గమ్యం, ఒక గురి నీకు ఉండాలంతే. పౌలు గారు చెప్పారు, అతను చాలా మంచి మాట, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, ఇదిగో నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పాడు ఆయన. నాకు గురి ఉంది, గురి చూడని వాని వల్ల నేను పోరాడువాడను కాను. నేను గురి పెట్టుకునే పోరాడా, నేను గురి పెట్టుకునే పరిగెత్తా, నా గురిని నేను చేరుకున్నా. ఇప్పుడు ఫినిష్, నేను మొత్తం పూర్తి చేశా, నా పరుగుని కడముట్టించాను. ఇక నాకు మిగిలింది నీతి కిరీటం, అది నా ప్రభు దగ్గర ఉంది. నేను రేపో మాప వెళ్ళి నా ప్రభు దగ్గర కిరీటం పొందుకుంటాను. ఎంత సంతోషం చెప్తున్నాడు ఆయన. పౌలు గారు కూడా గురి కలిగి సేవ చేశాడు, గురి కలిగి బతికాడు. బిడ్డలారా, ఆత్మ సంబంధమైన గురులు మనకు ఉండాలి, భౌతిక సంబంధమైన గురులు కూడా మనకే ఉండాలి. దేవుడిదే ఉండాలి, లోకం ఉండకూడదు, లోకాన్ని అడగకూడదు, అవన్నీ అడగకూడదు. మనము అవన్నీ అడిగితే దేవుడికి నచ్చదు. ఇవన్నీ మాటలు పట్టించుకోబాకండి మీరు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కోరిన కోరిక చెప్పి నేను ప్రార్థన చేసేస్తా. 15 నిమిషాలు ఉంది, ఇంకో 15 నిమిషాల్లో ఒక వ్యక్తి కోరుకున్న కోరిక బైబిల్లో మంచిగా నాకు భలే నచ్చింది.
నేను దాని చదివిన కాడి నుంచి నేను కూడా అదే మలుకున్నా, ఇక మీరు కూడా అదే మలుకొని వేస్తున్నాము ఈరోజు నుంచి. అందునా అసలు భలే ఆశ్చర్యం. ఎలా 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 కూడా అడుగుతారా దేవుడిని? ఎలా కూడా అడగొచ్చా? ఇలా అడిగితే దేవుడు ఒప్పుకుంటాడా? అంటే దేవుడికి ఇష్టమా ఇలా అడిగితే అని అనిపిస్తుంది మీకు. కాబట్టి బిడ్డలారా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే ముందు లాస్ట్ చెప్పే మాట ఏంటంటే, ఖచ్చితంగా కోరుకోండి. ఒక కోరిక మీకు ఉండాలి. ఏంటి కోరిక? దైవ సంబంధమైన కోరిక ఏంటి? ఆత్మ సంబంధమైన కోరిక ఏంటి? భౌతిక సంబంధమైన కోరిక ఏంటి? నేను మరలా చెప్తున్నాను మీకు, పేదరికంలో పుట్టడం మన తప్పు కానే కాదు. పేదరికంలో చచ్చిపోవటం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. ఎందుకు మన తప్పంటే, మీరు ఊరకనే నిలిచి ఉండి చూడండి నేను మీకు అద్భుత కార్యాలు చేస్తానని చెప్పిన దేవుణ్ణి పెట్టుకొని నమ్మకం లేక, విశ్వాసం లేక, నా దేవుడు చేస్తాడు అన్న ధైర్యం లేక పేదరికంలోనే మగ్గి 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 మగ్గిపోయారు మన పెద్దవాళ్ళంతా. మన పెద్దవాళ్ళ కాలంలో అసలు ఈ వాక్యాలు లేనే లేవు. మా నాన్నగారి ఆత్మీయ తండ్రి, అల్లూరులో మా నాన్నగారు ఆత్మీయ తండ్రి ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన ఎల్ఈఎఫ్ ఫెలోషిప్ సంబంధించిన దైవజనుడు అనమాట. ఆయన వాక్యం ఎట్ట చెప్పేవాడు తెలుసా? రే, ఇద్దరు భార్యలో నరకానికి పోతారని చెప్పేవాడు. అంతే, వాక్యంలోనే. ఏం చెప్పేవాడు? ఇద్దరు భార్యలో నరకానికి పోతారు, రాబాకడరా చర్చికి ఇద్దరు భార్యలో వాళ్ళారా అని ఆయన కోపంగా అరిసరి చెప్పేవాడు అంట వాక్యం. పాపం. కానీ ఆ రోజుల్లో మనిషి ఎట్లుండి తెలిసిన, పానీలే నాయనే కదా అడిగింది మనల్ని, పానీలే ఒరే నీ గురించి చెప్పినట్టున్నాడరా, నీ గురించేనా, ఏం చేద్దాం మామ, నా కర్మకు తగులుకున్న మనిషి, ఈయనేమో నరకానికి బొమ్మలు నరకానికి పోతాడు అంటుండే. నేను ఆ మనిషి వదిలేద్దామన్నా ఆ మనిషి వదలకపోతుండే నన్ను. ఏదో దేవుళ్ళకి రాకముందు ఏదో నా కర్మ గాలికి చేసుకుంటే నా మనిషిని, ఈయన వాక్యం ఎత్తిన ప్రతిసారి నన్ను నరకానికి పోతామని చెప్తుండే. సరేలే నాయనే కదా తెక్నీలే అనుకునేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు అంతలే. ఇప్పుడు షాపులు ఎక్కువ, షాపుల ముందు దండలు పట్టుకునే వాళ్ళు ఎక్కువ, రోడ్లు వేసి బైక్లు వేసుకుని రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎవరు ఖాళీగా దొరుకుతున్నారు లక్కెళ్ళిపోదామని. షాపులు పెరిగిపోయినాయి, ఆహ్వానించే వాళ్ళు పెరిగిపోయారు, దండలు పట్టుకుని పెరిగిపోయారు. అందుకని పాస్టర్లు అందరికి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పాస్టర్లకు బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు భయంకరంగా పిశాసులాగా అడిగేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి భయం ఎత్తుకుంది. ఎందుకు వచ్చిన బాధ, ఇద్దరు కాదు ముగ్గురుని చేసుకొని ఇవ్వ మాకు అంత అవసరం మాకు ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు సాకులు కూడా ముగ్గురుని చేసుకొని నాకేం కర్మ, పెద్ద ఇంక లేని బాధ నాకెందుకు. నిన్న ఒక పాస్టర్ అన్న ఫోన్ చేసి నాకు, నిన్న ఒక అన్న పాస్టర్ గారు ఫోన్ చేసి నాతో ఏమంటున్నాడంటే, తమ్ముడా ఒక 4 కుటుంబాలు ఉన్నాయి మా సంఘంలో, కొంచెం పర్లేదు ఆర్థికంగా బాగా మనకి సేవకు చేస్తారు బాగా, కానీ వాళ్ళు ఏ రోజు కూడా ఆదివారం టైంకి రారు. అదే నువ్వైతే ఏం చేస్తావు తమ్ముడా అని నన్ను. ఇంకేమన్నా బాంబులే కదా, బుల్లెట్లే కదా అన్న. ఇంకేముంది, బాంబులు బుల్లెట్లే కదా. దేవుని మందిరానికి ముందు రాకపోతున్నందువల్లే కదా ఈరోజు ఈ విధంగా మీ కన్నీళ్ళు విడుస్తున్నారు. ఇంతే కదన్నా మన బుల్లెట్ అన్న. తమ్ముడా నా కళ్ళు తెరవబడ్డాయి, ఈరోజు చెప్తున్నా నేను, నీ కళ్ళు కూడా తెరవబడును కాక అన్నాడు నన్ను. అన్నా చెప్పన్నా, ఆ కళ్ళే తెరవబడాలి, చెప్పన్నా నువ్వు చెప్పన్నా అన్న. తమ్ముడా వాళ్ళల్లో ఒక కుటుంబం పాటలు పాడే కుటుంబం ఉంది. ఇప్పుడు నా బాధ ఏం తెలుసా, వీళ్ళకి ఎట్టియాల పాట అదంటారా అంట ఆ పాస్టర్ గారికి. లేటుగా వచ్చిందని బాధ లేదు ఆయనకి, వీళ్ళకి పాట ఎట్టియాలి అని బాధ. అందుకని ఏదో టైంలో చూసి ఇస్తుంటాడంట పాట వాళ్ళకి. అప్పుడు అంటాడు, తమ్ముడా వాళ్ళు మందిరికి ముందు వస్తే మనకెందుకు, వెనకొస్తే మనకెందుకు, ఎట్టా పోతే మనకెందుకు, అసలు పెద్ద ఆయన సైలెంట్ అయిపోయినప్పుడు మనకెందుకని, నిద్రపోతే మనకెందుకు, తూగితే మనకెందుకు. అప్పుడు నాకు అనిపించింది, ఈ రోజు నుంచి నిద్రపోయే వాళ్ళు నేను ఏమనను ప్రభువా, ఈ రోజు నుంచి అనుకున్నా నేను కూడా. అందుకే ఈరోజు నెల్లూరులో నేను ఏమనలా. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. లేకపోతే 4-5 బొమ్మలు పడి ఉండే వీళ్ళకి. వాళ్ళు నిద్రపోతే మనకెందుకు, వాళ్ళు తూగితే మనకెందుకు, నువ్వు సైలెంట్గా వాక్యం చెప్పేసి అన్నాడు. అబ్బా పౌలన్నా నేను దేవుడు దీవించను కాక పౌలన్నా, పేరు కూడా చెప్పేసాను పో లైవ్లో. ఇప్పుడు మా అన్న ఇంటర్ ఖచ్చితంగా ఏదో సరిని మంచిదే, ఇబ్బంది ఉంది. మనకెందుకు తమ్ముడా, ఇద్దరం చేసుకుంటే మనకెందుకు, ముగ్గురం చేసుకుంటే మనకెందుకు, ఓవర్ యాక్షన్లు ఎందుకు మనకి, బిడ్డలను బాగొట్టుకోవడం తప్ప. కత్తి వరలో పెట్టుకో ఉండేవాడినే తోడు తిప్పుకున్నాడు దేవుడు. మనకు అవసరమా? ఒకటే మాట ఏం చెప్పాడు తెలుసా, బిడ్డలారా, బిడ్డలు ఏమనాల్సిన అవసరం లేదు తమ్ముడా. వాళ్ళు నిద్రపోని ఇంటే ఎన్ని
నేను అడగనయ్యా, వాళ్ళు ముందు రాని వెనక రాని వాక్యుల మధ్యలో రాని లాస్ట్లో కూడా రాని, నాకు అనవసరం అంటాడు. 50 సంవత్సరాల సేవకుడే ఈ మాట అంటే నేను ఎట్టుండాలా? నాకెందుకు ఈ నిజమే కదా ఈ మాటలు? అడిగి బుల్లెట్లు పిలిచి అందరం పోగొట్టుకుంటుంటే నిజం పెట్టారు. దేవుని ప్రేమ అనేది ఎట్లా సహిస్తుందంటే, అన్న చాలా బాగా అట్లా పాయింట్లు బాగా చెప్తాడు. మనం అట్లా చేయకూడదు, మనకు అవసరం లేదు. నిద్రపోతే వాళ్ళ ఇష్టం. నిద్రపోయిన వాళ్ళకి నిద్రపోయినట్టే ఉంటుంది, హుషారుగా ఉండే వాళ్ళకి హుషారుగా ఒకటే ఉంటుంది. వారు కోరిన రేవుకు నడిపించే దేవుడే మొత్తం చూసుకుంటాడు యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. మనం మాత్రం మన బిడ్డల్ని దీవించి పంపించేద్దాం, మనం మాత్రం మన బిడ్డల్ని ఆనందంగా పంపిద్దాం. నాకు ఆ మాట నచ్చింది. నిజమే ప్రభు, స్తోత్రం తండ్రి. ఇప్పుడు నుంచే ఇది పెట్టాలి లైన్లో. చూసారా ఆ రోజుల్లో బోధకి ఈ రోజు తేడా చూడు. ఇద్దరు భార్యలో పరలోకానికే పారు నరకనికి పోతారు మీరు అని చెప్పేవాడు. తాగుబోతాడా, తాగుడన్నా మాను దేవుడన్నా మానేరా అనేవాళ్ళు. వీళ్ళు కింద కూర్చొని నన్నే కదా నాయన తిట్టేది, నేనే కదా నా కర్మగాలి అని అనుకుంటా ఉండేవాడు. ఒక్కోసారి అంట మా డాడీ చెప్పేవాడు, బిడ్డలారా ఆ ప్రాంతంలో మనం అంత బంధువులే కదా, మా బంధువులే ఆ మందిరంలో ఉండేది. ఒక్కొక్కసారి ఆ మాటలకు బాధ కలిగి వీళ్ళు ఒక వారం చర్చికి పోయేవాళ్ళు కాదంట, ఆగిపోయేవాళ్ళు అంట. ఎప్పుడైతే చర్చికి పోయారో నెక్స్ట్ సోమవారం మంగళవారమో పాస్టర్ గారు పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చేసేవాళ్ళు ఇంటికి. రే సుబ్బారావు ఏమి చర్చికి రాలేదు? ఏం లేదులే నాయన, ఏం లేదులే, ఏదో పనిపడిలే నాయన ఈరోజు. రే అబద్ధాలు చెప్పకు, నువ్వు ఎందుకు రాలేదని నాకు తెలిసిందిలే, చెప్పు. ఏం లేదులే నాయన, ఏం లేదులే నాయన, ఏం లేదులే నాయన. నేను అన్నాననే కదా నువ్వు తాగుతున్నావని, నువ్వు తాగుడు పోతాడా, నువ్వు పరలోకానికి పో అనిందని కదా అబద్ధం చెప్పు. అది కాదులే నాయన, అయినా కానీ నువ్వు అందరిలో అనేస్తావు నాయన, నువ్వు అందరిలో అడిగేస్తావు. అది కూడా ఇతర వారు కూడా పరలోకాన్ని పడ్డా ఆ మామ బాధపడ్డామన్నా, ఇప్పుడు నన్ను తాగుపోతారు పరలోక. ఏం చేద్దాం, అందరు నా సాయి చూసారు నాయన, అందరు రే ఏం కాదులే, తండ్రిని కదా ఏదో కాపురం మాట్లాడి ఇంక సరేలే అట్టేలే. ఇప్పుడు నాకేమనిపించిందంటే, అడగడం ఎందుకు, బతిలాడుకోవడం ఎందుకు? అడగడం ఎందుకు, పోయి బతిలాడుకోవడం ఎందుకు? బిడ్డలారా నేనేదో సేవలో మనం రాజీ పడిపోయి భయపడిపోయి కాదు. ఇవి 2000 సంవత్సరాల క్రితం మన యేసయ్య చేసిన సేవ చేయాలి. మనం యేసునామంలో మన సేవ ఎవరిలాగా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాన్ గారి సేవ వేరు, యేసయ్య చేసిన సేవ వేరు. బాప్తిస్మిచ్చి యోహాన్ గారి సేవ ఏంటో తెలుసా? సర్ప సంతానమా అంటాడు, సున్నము కొట్టిన సమాధి అంటాడు. ఆయనంతా షార్పు తెగ నరకతాడంతే. అందుకే ఆయన ఎవరైనా మీరు భోజనానికి పిలిచినట్టు చూసారా బైబిల్లో? బాప్తిస్మిచ్చి యోహాన్ గారిని ఒక్కరు కూడా ఇళ్ళకి భోజనాలు పిలవాల అంటే తప్పని కాదు, అది వాళ్ళ ప్రతిష్టత, దేవుడు వారిని వాడుకున్న విధానం, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఆ ప్రజలకు సరిపోయింది. అలా వాళ్ళు ఆయన వాడబడ్డాడు. ఆయన ఎదురు రావాలంటే భయం. ఎదురు వచ్చాడనుకో, చర్చకొచ్చాడైనా ఏమే ఉద్యోగం వచ్చిందని మళ్ళీ కొవ్వి కింద నీకు ఎట్టే ఉంటాడు అంతే. గడగడ ఉనికేవాడంట బాప్తిస్మిచ్చి యోహాన్ గారు చూస్తే. అదే యేసు ప్రభు చూశారు అనుకోండి, యేసు ప్రభు వచ్చారనుకోండి, సుంకరులు పాపులు కూడా వచ్చి ఆయన పక్కనే కూర్చుంటారంట. సుంకరులు పాపుల స్నేహితులని పేరు పడింది యేసయ్యకి. పాపులతో కలిసి భోజనం చేసేవాడంట. ఆ సేవ కదా మనం చేయాల్సింది యేసునామములో. పాత నిబంధన సేవ చేసి ఇప్పుడు దాకా గందరగోళం చేసుకుంటే, నా ప్రభు అయిన యేసయ్య మన నేత్రములు తెరుచునుగాక. పాపులు కూడా దైవజనుడితో డేర్గా వచ్చి మాట్లాడాలి యేసునామములో అంతే. నిన్న రాత్రి సినిమా చూసి వచ్చినప్పుడు కూడా వచ్చి కూర్చోవాలి మందిరంలో. వాడిని పట్టుకుంటుంది వాక్యం ఏదో ఒక రోజు. యేసయ్య ప్రేమ వాడిని ధ్వంసం చేయాలి యేసునామములో అంతే. యేసయ్య ప్రేమ వాడి గుండెని నరకాల. వాక్యం నరకూడదు, యేసయ్య ప్రేమ నరకాలి. ఊరంతా జక్కైన ఏమంటుంది? ఊరంతా జక్కైన ఏమంటుంది? పాపి అయిన మనుషుడు అంటున్నారు బైబిల్లో. కాబట్టి నీట్గా క్లియర్గా మంచిగా తిట్టినట్టు రాశారు. అట్ట కాదు, మన మామూలు లాంగ్వేజ్లో పోతే ఇంక మన చెప్పబల్లే. వాడా ఈడా వాడు అట్లాటోడు ఇటట్టోడు భయంకరంగా తిట్టుంటారు ఆయన్ని. ఎందుకంటే అన్యాయంగా సంపాదించి ఆస్తిపరుడు అయ్యాడు కదా. ఊరంతా తిడుతుంటే ఆ మనిషిని పిలిచి, నేను ఈరోజు రాత్రి నీ ఇంట్లో ఉండాలంటాడింది. నాకు అర్థం కదా. దీవునక్క తెలుగు అర్థం అవుతుంది నీకు? ఇక్కడే ఉన్నావు కదా.
ఇప్పుడు యేసు ఊరంతా ఏమంటుంది ఆయన? పాపి అయినా మనుషుడు అంటుంది. అంటే స్టాంపే వేసారు అతనికి. ఇంకా అతను ఆ ఊర్లో వాళ్ళు మాట్లాడలేదు అతనితోటి. అటువంటి వెలివేయబడిన వ్యక్తి జీవితంలో ప్రభు వెళ్ళి, జక్కయ్యా త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి. మైండ్ పోయింది అతనికి. నా ఇంట్లో ఉంటావా ప్రభువా? దిగేది కూడా దిగిలా, గీక్కుంటా దిగాడు కిందకి, ఆ సంతోషం పట్టుకోలేక. బైబిల్ రాయబడింది, అతను సంతోషముతో త్వరగా దిగి యేసును తన ఇంట చేర్చుకొని అని ఉంటుంది. అయ్యా బోధకుడా, మీరు నా ఇంటికి నీ ఇంటికే పా. ఆ రోజు సాయంత్రం ఆ జనసమూహం అంతా జక్క ఇంటి దాకా పోయి సణుక్కుంటా గొణుక్కుంటా పేదలు కొనుక్కుంటూ పోయారంట. ఇతనేంది పాపుల ఇంటికి వెళ్తున్నాడు? జక్కయ్య ఎవరో తెలీదా? ఆ షాడిస్టు ఇంటికి పోయింది, ఇతని బోధకుడు ఏంది అని మాట్లాడుకున్నారు అందరూ. బైబిల్ నాకు బాగా నచ్చిన మాట, సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేశాడంటే యేసయ్య. చెడిపోయిన స్థితిలో ఉన్న చెల్లెలు కూడా వచ్చి కూర్చోవాలక్క మన మందిరంలో. ఆమె చెప్పండి గట్టిగా. జీవితాన్ని శాపగ్రస్తం చేసుకున్న సహోదరులు వచ్చి కూర్చోవాలా. ఇది హాస్పిటల్ లాంటిది యేసునామంలో. మన మందిరాలు హాస్పిటల్ లాగా ఉండాలా. మన మందిరాలు ఎట్లుండాలా? హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ ఆరోగ్యవంతులా, వ్యాధిగ్రస్తులా? ఏ రోగం ఉన్నోడికైనా కూడా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉండాలా. మా హాస్పిటల్లో అవి లేవు, మిషన్లు లేవు, ఇంకో దగ్గరకు పోండి అనకూడదు. మనం ప్రతి వ్యాధికి మన మందిరంలో ట్రీట్మెంట్ ఉండాలి, మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉండాలా. ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యేసునామలో. తలకు ప్రాబ్లమా, తలకి పో. నాలుగు ప్రాబ్లమా, నాలుగుకు పో. పేగు ప్రాబ్లమా, 3వ ఫ్లోర్కి పో. కిడ్నీ ప్రాబ్లమా, 2వ ఫ్లోర్కి పో. మీకు విషయం తెలుసా? చర్చిలో ఉండే వాళ్ళందరూ జబ్బులో ఉండేవాళ్ళు. కొంతమందికి జబ్బు బాగైంది, కొంతమందికి ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఇట్లా రకరకాల మనం అందరమే. మీకు ఇంకో మాట చెప్పాలంటే, మీ అందరికి వైద్యం చేసే పాస్టర్ ఇంకా పెద్ద జబ్బోడు. మన అందరూ జబ్బులో అనుకోవాలా, అప్పుడే వచ్చే వాళ్ళని బాగా చూసుకోగలుగుతాం మనం. నేను డాక్టర్ని, ఎంబీబీఎస్ అనుకోకూడదు. ఇక్కడ ఈ ఫీల్డ్ అది పనికిరాదు. ఈ ఫీల్డ్లో నాకు అప్పుడు నా జబ్బులు చిన్న జబ్బులు నాక పాస్టర్ గారు దగ్గర ఎక్కడ బాగలేదు అంటుండాలా. అర్థమవుతుందా? ఎంబీబీఎస్ అయితే డాక్టర్ ఫోజు కొట్టాడు అనుకో, ఇంకొకరు రాదు హాస్పిటల్కి. వాసన వస్తుంది అన్నాడు అనుకో డాక్టరు, ఇంకా ఆ పేషెంట్ వస్తాడు. నా పేషెంట్ వాసన వస్తుంది కాబట్టి కదా హాస్పిటల్కి వచ్చింది పేషెంట్. బిడ్డలారా, నేను ఏమంటున్నానంటే, ఇది హాస్పిటల్. అనేక వ్యాధిగ్రస్తులు రావాలి, వచ్చిన వాళ్ళు బాగుపడి వెళ్ళాలి యేసునామంలో. మరలా ఏదన్నా ఇప్పుడు బాగుపడితే మళ్ళీ జబ్బు రాదనా? ఒకసారి హాస్పిటల్కి వస్తారు, బాగయింది, సంతోషంగా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ జబ్బు రాదా? ఏదో జలుబు, జ్వరమో, దగ్గు, కిడ్నీ జబ్బు, కిడ్నీ గుండె నొప్పి ఏదో వస్తుంది, మళ్ళా రావాలి హాస్పిటల్కి. మందిరాలు హాస్పిటల్ మాదిరిగా ఉంటేనే ఆత్మలు గుంపులుగా మన సంఘానికి వస్తారు. కాబట్టి నేను ఒకటే డిసైడ్ అయిపోయా, యేసయ్యలాగా చేయాలి సేవ. ఇక యేసునామంలో ఎవరిలా చేయాలి సేవ? ప్రేమ్ కుమార్ మన ఊర్లో చేయాలి సేవ. ఏలి ఆత్మను పంపు నాయన హల్లెలూయా అనకూడదు. మనం వద్దు, మనకు వద్దు ఏలి ఆత్మ. మనకు ఏలి ఆత్మలొద్దు, ఎలీషా ఆత్మలొద్దు. ఎలీషా ఏం చేశారు తెలుసా? డైరెక్టర్ గారు ఉండవా? ఎలీషా గారు ఏం చేశారు? నేనే దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్ను 50 మంది దహించక కావాలి లోయ అన్నాడు. అంతే, ఆకాశం నుంచి అగ్ని దిగి కాల్చేసింది అందరినీ. ఈ విధంగా చర్చికి వచ్చే వాళ్ళందరి మీదకి అగ్ని దింపి కాలుస్తున్నాం అనుకో, ఒరే స్వామి పోరాలు ఆయన అగ్ని తెచ్చుతున్నాడా? వాక్యంలోనే అడిగేస్తాడయా మరీనా ఆ పాస్టర్. యేసయ్య ఎందుకో అగ్ని దింపలా ఈ రోజు కూడా. ఆయన భలే మాట్లాడేవాడనా. నాకు ఎందుకు నా కళ్ళు యేసయ్య మీద బాగాలేదో తెలియదు. మందంతా పాత నిబంధనలు పట్టుకొని ఎలీషా ఆత్మ, ఏలియా ఆత్మ. పాట కూడా ఏం పాడని చెప్పండి? పాట కూడా మహారోషం గల దేవుడా ఏదో పాట. ఏలియా గారి గురించి, ఎలీషా గారి గురించి పాట రాసేం లేదు, తప్పులేదులే, రాసుకోవచ్చు. బిడ్డలారా, అది ఒక వ్యక్తిని మార్చడంలో ఉపయోగించాలి ఆ రోషాన్ని. మనం ఒక వ్యక్తిని ప్రభు దగ్గర లాక్కోవడంలో మనం ఆ రోషం ఉపయోగించాలి, కానీ ఆ వ్యక్తికి గేదెలు వేసే సూదేసి పంపించడానికి కాదు మనం రోషం వాడాల్సిందే. చర్చికి వచ్చి హాస్పిటల్కి వచ్చిన ఏ సూది వేయాలా? దున్నపోతకి సూది వేయాలా? మనిషికి సూది వేయాలా? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని సంఘాల్లో పాస్టర్లు గేదెలకి వేసి సూదులు వేస్తున్నారు.
అన్న చెప్తున్నాడు నాకు, మనకెందుకు తమ్ముడా, నిద్రపోతే మనకెందుకు, వాళ్ళు వెనకొస్తే మనకెందుకు, ముందొస్తే మనకెందుకు. మైండ్ లేని చేష్టాలు చేసుకొని బిడ్డలందరూ బాగొట్టుకుంటున్నాం. వాళ్ళు లేటుగా వచ్చారంటే ఏదో వాళ్ళ బాధలు ఉండొచ్చు, వాళ్ళకి తెలియదా ముందు రావాలనే. ఎవరిని బాగొట్టుకోబాగు తమ్ముడు అని చెప్తున్నాను నీకు. దేవానికి వందనాలు తండ్రి. నిజంగా అట్లాగా బిడ్డరా, ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఏడకపోయిందో, నాకు ఏడున్నామో, ఏ పక్క నుంచి తిరిగిందో, కోరిన రేవు దగ్గర స్టార్ట్ చేసి హాస్పిటళ్ళు, గేదెలు, ఇంజక్షన్ దాకా వచ్చాము. సరేలే, ఉపయోగపడి ఉంటాయి ఎవరో ఒకరికి. రేపు లైవ్లో విన్నా కూడా కొంతమందికి ఉపయోగపడతాయి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎవరు? కోరిన కోరికలు తీర్చే దేవుడు, కోరికలు తీర్చు దేవుడు, లేదా కోరిన రేవుకి నడిపించే దేవుడు. మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి కోరికలు ఉండాలి, గమ్యం ఉండాలి, గురి ఉండాలి. గురి లక్ష్యం పెట్టుకుని మనం పనిచేయాలి. లక్ష్యం లేకపోతే పడిపోతామని రాయబడిన సంఘం బైబిల్ కూడా. ఇప్పుడు నేను మీకు ఆయన ఏమని ప్రార్థన చేశాడో, ఏం అడిగాడో, ఏం కోరుకున్నాడో మనకు తెలిసిన వ్యక్తే. ఒకసారి చెప్పాను మీకు నేను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదివేసి నేను ఇంకా ఆపేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఏం రాయబడిందంటే, యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, ఇదిగో చూడండి అడుగుతున్నాడు ఇప్పుడు ఆ మాట. ఇప్పుడు అడుగుతున్నాడు యెబ్బేజు దేవుణ్ణి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, 1, నా సరిహద్దును విశాలపరచి, 2, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, 3, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. 4 అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెబ్బేజు అడిగిన దానిని దేవుడు అతనికే, తెలుగోళ్ళు చెప్పండి త్వరగా, తెలుగోళ్ళు చెప్పండి. ఆ యెబ్బేజు అడిగిన దానిని దేవుడు అతనికే దయచేసెను అంటే, యెబ్బేజు కోరిన రేవుకు ఆయన దేవుడు నడిపించెను అని అర్థం. యెబ్బేజు కోరికను దేవుడు తీర్చెను అని అర్థం. దేవుడు యెబ్బేజు కోరిక తీర్చిన దేవుడు నీ కోరిక గ్యారెంటీయా? చెప్పు, నా కోసం చెప్పాక దేవుడు, నిజం చెప్పు దేవుడు. యెబ్బేజు కోరికను తీర్చిన దేవుడు నీ కోరిక తీరుస్తాడా? తీర్చడా? తీరుస్తాడు. యెబ్బేజుకే దేవుడా? మనకు కూడా దేవుడా? మనకు కూడా దేవుడే. ప్రేమ్ కుమార్కి కూడా దేవుడే. దీవెనకి దేవుడే. దేవుడికి దేవుడే. భూమి మీద ఉన్న సకల ప్రజలకి ఆయన దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది బైబిల్లో. బిడ్డలారా, యెబ్బేజు అడిగినట్లుగా మనం ఎందుకు అడగలేకపోతున్నాం? మనకి ఏమని బోధించారో తెలుసా? మీ సుఖభోగాల నిమిత్తం అడగొద్దని బైబిల్లో ఉంది. మీరు అడిగినా కూడా సుఖభోగాల కోసం అడుగుతారు మీరు, అందుకే దేవుడు మీకు ఇవ్వట్లేదు అని వాక్యం చూపిస్తారు మనకి. ఆ వాక్యం చూసి భయం వచ్చేస్తుంది. వారు నాయన దేవుని ఏమడిగినా కూడా తప్పేది, మనకెందుకు వచ్చిన బాధ నాయనా. వెళ్ళారా? ఆ సందర్భం వేరు పూర్తిగా. అది లోక సంబంధమైన దుష్టత్వం గురించిన మనుషుల గురించి మాట్లాడతా ఆ మాట రాశారు అక్కడ. అది అసలు ఈ సందర్భమే కాదు. బిడ్డలారా, తల్లిదండ్రుల్ని పిల్లలు ఖచ్చితంగా కొన్ని కోరికలు కోరుతారు. కోరతారా? కోరరా? నేను ఈ ఆదివారం చర్చికి రావాలంటే నాన్న నాకు కొత్త బట్టలు అని బాంధవ్యాన్ని కొడుకు ప్రతి వారం అడతాడు. చర్చికి రావాలంటే ప్రతి వారం కొత్త బట్టలు ఉండాలంట. చూసారా? బాంధవ్యన్న కొడుకు బాంధవ్యాన్ని అడుగుతున్నాడు. ఆ కోరిక సచ్చినట్టు తీసేస్తారు అంతే. నెలకు సరిపడా ఫస్ట్ అది తీసిచ్చేస్తారు. 2 నెలలు 3 నెలలు పడతారు, మళ్ళీ తీసేయాల. కొడుకుకి హక్కు ఉంది తండ్రిని అడగాలి. తండ్రికి కోరికలు చెప్పాలి. అడగనిది అమ్మైనా పెట్టదు. ఆనందరాజన ఆనందంగా ఉండవా? బాధగా ఉండవా? ఆనందరాజన ఆనందంగా ఉండవా? సంతోషక్క నువ్వు కూడా సంతోషంగా ఉండవా? ఈయన బాగిను. మన తండ్రిని మనం ఖచ్చితంగా కోరికలు కోరాలి. యెబ్బేజు అంత బాగా కోరుతున్నాడు తల్లి. 9వ వచనం స్టార్టింగ్లో మంచి మాట. యెబ్బేజు తన సహోదరులందరికంటే లేదా తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను అని రాయబడింది. తన ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు అయితే ఉన్నారో వాళ్ళందరికంటే ఉన్నతంగా ఉండేది ఎవరు? యెబ్బేజే.
తన అన్నదమ్ముల కంటే, తన ఇంట్లో వాళ్ళ కంటే, తన బంధువుల కంటే, రక్త సంబంధికులు అందరికంటే కూడా ఎబ్బేజు ఫ్యామిలీయే హైలో ఉందంట. అంటే మనం దీన్ని కూడా అడగాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా ఎంత మంచి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ 1 ఏమడిగాడు? ఎబ్బేజు ఇశ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి, అంటే కోరుతున్న ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలా. ఏమడుతున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి నా తండ్రి, లేకపోతే పరలోకం వచ్చి నేను ఒప్పుకొనే ధర్నా చేస్తా అని చెప్పాలి. అలాగా ప్రేమ కుమార్ తమ్ముడా, ఏం చేయాలి? పరలోకానికి పోయి మనము ధర్నా, యమలోకంలో పోయి ధర్నా చేశారే సినిమాల్లో కొంతమంది పోయి. ఏమన్నా సినిమాలు అయ్యా, యముడికి ఇరుదు తిరిగి అందరూ పోయి యముడి యమలోకంలో ఒక పార్టీ చూసారా? అంటే కల్పిత కథలే చూసేదానికి బాగుండాయి. అవి చూసి నాకు కూడా వచ్చింది. నన్ను కానీ నువ్వు ఆస్వాదించలేదంటే పరలోకంలోకి వచ్చి ధర్నా చేస్తాను నేను కూడా. ఎందుకు పిలిచావు నన్ను సేవకి? మన చేత అడిగించుకునేంత చేత కాని వాడు మన దేవుడు కాదు. ఆయన తన బిడ్డల్ని ఆశీర్వదించడంలో, అబ్బా నాకు నచ్చిన మంచి మాట చేత బిడ్డ, మీరు గుండెలో తీసుకోండి ఈ మాట. మీరు గుండెల్లోకి లోపలికి కిడ్నీలో కూడా వెళ్ళిపోవాలి. యేసునామములో ఈ మాట ఎక్కడికి వెళ్ళిపోవాలి? గుండెలు దాటి కిడ్నీలో కూడా వెళ్ళిపోవాలి. ఈ మాట చూసి పెట్టుకోండి. ఈ మాట ఏంటంటే, తన సేవకుల క్షేమమును చూచి ఆనందించు యెహోవా అని రాయబడింది. మన దేవుడు ఎవరా? తన సేవకుల క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడు. మనుషులేమో మన క్షేమాన్ని చూసి బాధపడతారు. మనుషులు మన క్షేమాన్ని చూసి కుళ్ళుకుంటారు, అసూయ పడతారు. అబ్బో మనోడికి పెరిగింది, మనోడికి చెయ్యి వాసింది, ఉంగరం ఏలు ఆసింది, ముక్కు ఆసింది అంకి, చెవులు ఆసే ఇంకి, మెడ వాసింది అని చెప్తుంటారు మనం చూసి. బంగారు దండ వేసుకున్న తప్పే, ఉంగరం పెట్టుకున్న తప్పే, కొత్త ప్యాంట్ వేసుకున్న తప్పే, మనుషుల దృష్టిలో అన్నీ తప్పే. మీకు మంచి మాట చెప్పమంటారా? మనం కొంచెం కలకలగా ఉన్నాం అనుకో, బాగా ఆశీర్వాదం ఉన్నాం అనుకో, మన గురించి మంచిగా మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారా? ఏం చేశాడో, ఏడగొట్టాడో డబ్బు. మొన్నటిదాకా వాడికి తినడానికి తిండి లేకపోతే వాడికి అంత డబ్బు నుంచి వస్తుంది. ఏం చేశాడో, ఏ బ్యాంక్ కొట్టాడో, లేకపోతే అప్పు తెచ్చుకొని 2 లక్షలు లోన్లు తెచ్చుకుంటాడు డబ్బు అంతా. ఆ సొక్క, ఆ ప్యాంట్ ఆయనకి అవసరం, జీన్స్ ప్యాంట్లు ఆయనకే. ఆ పాస్టర్కి జీన్స్ ప్యాంట్లు అవసరం. చూసారా? మనం కళగా ఉండేమనుకో, లోకం మనల్ని దూషిస్తుంది. పాణిలే పాపం ఉండదా, కష్టపడ్డారు, దేవుడు వాళ్ళు దీవించినట్టున్నాడని ఎవరిని గురించి అనుకునే రోజులు కాదు బిడ్డలారా. సరే, ఒకవేళ ఆ లోకానికి మనం భయపడి చినిగిపోయిన సొక్కాలు బాగా కుట్టుకొని ఐరన్ చేసుకొని వేసుకున్నాం అనుకో, 14 సంవత్సరాల తర్వాత కూడా చినిగిపోయిన సొక్కా వేసుకుంటాడంటే వీళ్ళు ఏ పాపం ఉందో చూసారా? 14 సంవత్సరాల తర్వాత కూడా చినిగిపోయిన బట్టలు వేసుకుంటాడంటే వీళ్ళు ఏ పాపం ఉందో ఈ పాస్టర్లో. 20 సంవత్సరాలు చర్చికి పోతున్నారు ఈ విశ్వాసులు, వాళ్ళ జీవితాలే మారలా. ఆ సైకిల్ బాలా, ఆ డక్కు బండి బాలా, ఏం పాపం ఉందో ఏమో. ఆ చర్చికి పోయే వాళ్ళంతా దరిద్రులు అయిపోయి అట్ట కూడా అంటారు. మళ్ళా ఏవి లేకపోతే దరిద్రుడనే, అన్నీ ఉంటే ఎక్కిందిడికనే, వాసింది మెడ వాసింది అంటుండే. కాబట్టి మనుషులు మనల్ని ఏ కోణంలో కూడా మంచి అని అనరు. అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మనము క్షేమంగా ఉండడం చూసి ఆనందిస్తాడంట. ఎంత మంచి మాట మాట. తన సేవకుల క్షేమమును చూచి ఆనందించు యెహోవా. అందుకే మనము కోరాలి, దేవుణ్ణి కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? నా దేవా యెహోవా, నా యేసయ్యా, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలని అడగాలి మనం దేవుణ్ణి. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. దేవుడు ఏమనగాలి దేవుణ్ణి? ప్రభువా, నువ్వు నాకు గ్యారంటీగా, మా పాస్టర్ మా సార్ మాట మీద ఎన్ని అంతస్తులు 2 3 సరే 3 ఇచ్చాలే దేవుడు. అన్నను ఫాలో నువ్వు ఇక్కడి నుంచి. నాయనా, నీవు ఏం చేస్తావో నాకు తెలీదు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తే నా సహోదరుల కంటే నేను ఘనము పొందిన వాడుగా నీ కోసం బతుకుతా. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టి చెప్పు హల్లెలూయా. 100 150 అయినా 150 400 అయినా మనం అడిగి తీరాల్సిందే ఈ మాట. అడగకపోతే నీ కర్మ, ఇంక నేనేం చేయలేను. ఎబ్బేజు అడిగాడమ్మా దేవుణ్ణి. అడిగాడు కాబట్టి అతడు మనవి చేసిన దానిని ఎబ్బేజుకు దేవుడు ఇచ్చాడంట. అన్నా అడిగేదానికి ఏం పోద్దనా? ఏం ఖర్చు లేని పని కదా అడిగేది. నువ్వు అడుగు పొందుకొని దేవుడు చెప్పాడు. అడుగుడి మీకు ఇవ్వను అన్నాడా? అడుగుడి మీకు ఇవ్వను అనలా, అడుగుడి మీకు ఇవ్వబడును. మొదటిది ఆశీర్వాదం అడగాలి దేవుడిని మనం.
భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అడగాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అడగాలి. క్రైస్తవులు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని కోరాలా. ఆమె హల్లెలూయా. సచ్చు మొహాలు వేసుకొని ఉండకూడదు, సిరికి పేలికలు మొహాలు వేసుకొని ఉండకూడదు. మన మొఖాలు గ్రేట్గా ఉండాలి యేసునామంలో. మన దేవుడిని ఏం చెప్పుకుంటాం? నా దేవుడు రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు, నేను మాత్రం సిరికి పేలికలు మొహాలు వేసుకొని అంటే కుదరదు. అది మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పుడు మరి నువ్వెవడివి? ఆయన బిడ్డవి. రాజులు రాజు, ప్రభువులు ప్రభు బిడ్డ ఎట్టుండాలి? పొళ్ళి గెలుచుకొని ఉండాలా? కాదు కదా. ఎందుకు రావట్లేదు ధైర్యం మనకు అడిగేదానికి? దేవా, ఈ భూమిని నేను దాటిపోయే లోపల నా ఆశీర్వాదాన్ని చూసిన ప్రజలు, లోకం నిన్ను గౌరవించాలా. వారు ఆరాధించే దేవుడే వారు నా విధంగా ఆశీర్వదించడని, నన్ను బట్టి ఈ భూమి మీద నీకు మహిమ గౌరవం రావాలి. అందుకొరకు నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. నా బిడ్డలు నువ్వు ప్రయోజకులుగా చేయాలి యేసునామంలో. నా కొడుకుని, నా కూతురిని నువ్వు ఉద్యోగస్తులుగా చేయాలో ఒప్పుకొని నేను నిశ్చయముగా నా బిడ్డలు నువ్వు దీవించని అడగాలి మనం దేవుణ్ణి. నీకు ఇష్టం నాయన, వస్తే ఇస్తే ఈ, లేకపోతే మేము వచ్చిందే కష్టాలు అనుభవించడానికి లేదు ఆయన. నేను నమ్ముకుంటే అన్ని కష్టాలే ఉండాలంటలేడు ఆయన. కష్టాలు తట్టుకునే కొరపడి ఆయన. అవి అడగకూడదు, అవి అడగకూడదు. అట్ట చెప్పమని దేవుడు మనకు చెప్పలేదు. బైబిల్లో ఉన్న మన పితరులందరూ కూడా తక్కువ కాలం కష్టపడ్డారు, ఎక్కువ కాలం దీవించబడ్డారు. ఆమె చెప్పండి. 12 సంవత్సరాల కష్టం దావీదుకి, 80 సంవత్సరాల రాజరికం. 12 సంవత్సరాల కష్టం యోసేపుకి, 80 సంవత్సరాల రాజరికం. ఆమె చెప్పండి గట్టిగా. పితరులందరూ తక్కువ కాలం కష్టపడి ఎక్కువ కాలం దీవించబడ్డారు. మరి మనమేందో శోత్రములు నాయన, శ్రమలు తట్టుకునే కొరపడేదా? ఏం తట్టుకునేదే? నువ్వు తట్టుకోబల్లే, సచ్చినట్టు తట్టుకోవాలి అంతే. ఇంకా ఇంక శక్తి అడిగేది ఏమి లే, సచ్చినట్టు తట్టుకోవడమే. సమస్యలు వచ్చినాయి అనుకో, తలకాయ నొప్పి వచ్చేసి తలకాయ ఎంటుకలు అన్నీ అనుకొని గోడకేసి బద్దలు కూడా అనిపిస్తుంది. ఒకసారి నొప్పులు వస్తే ఏం చేద్దాం? పడాలా. శక్తిని నాయనని ఏడిచినా పడాల్సిందే, ఏడవపోయినా పడాల్సిందే. కానీ కష్టాలు, శ్రమలు ఎక్కువ దేవుడు మన జీవితాల్లో వచ్చినా అవి త్వరగా వెళ్ళిపోతాయి మనం వదిలిపెట్టి. కానీ ఎబ్బేజ్ అడిగినట్టుగా మనం దేవుని అడుగుదాం గాక. నిశ్చయముగా నీవు నన్ను ఆస్వాదించాలి తండ్రి, అంతే. 5 ఎకరాలు ఈగిపోతే పరలోకంకి వస్తే మాత్రం ధర్నే అనాలంతే. నేను కావాలని ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ మాట. నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఇట్లా చెప్తుంటే యేసయ్యకి భలే సంతోషం తెలుసా మీకు? ఎట్లా చెప్తుంటే లేని వాటిని ఉన్నట్టుగా ఊహించి చెప్తుంటే ఆయనకి అంత సంతోషం తెలుసా? ఒరే నీకు ఎందుకు భయం రావట్లేదు అంటే, నేనంటే నీకు అంత నమ్మకం ఉందా? ఒరే నేను నీకు చేస్తాననే కదా నువ్వు ఇంత ధైర్యంగా చెప్తున్నావు, ఏంది కొడక నీకు ఇంత నమ్మకమా? మై సన్, ఇంత విశ్వాసమా నేనంటే నీకు? ఆయన ముసి నవ్వులు నవ్వుతాడు. ఎవరా? రాజులకి రాజుని పెట్టుకొని 30 అంకణాలు చాలు, 30 అంకణాలు తెచ్చే, 30 అంకణాలు తినడానికే చాలదు. ఇంకేం ఏం చేసుకుంటావు నువ్వు? 30 అంకణాలు తెచ్చే. భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? భూమి నాది, ఆకాశం నాది, అందులో ఉన్న వెండి బంగారాలు నావని చెప్పాడు దేవుడు. భూమియు అందున్నవంతయు నావే అన్నాడు. ఆయనదైతే మన కదా, ఆయనదైతే మనదే, మన తండ్రిది, మన డాడీని అడుగు, కోరుకో, తప్పు లేదు అడగటం. ఎందుకు అడగాలంటే భూమి మీద మనం ఆయనకి మహిమకరంగా బతకాలి కాబట్టి డాడీని అడగాలి. అడుగు బిడ్డ, ఈరోజు నుంచి గురి పెట్టుకో. నీవు కోరిన రేవుకు నా దేవుడిని ఖచ్చితంగా నడిపిస్తాడు యేసునామములో. బట్ బిడ్డరా, మొదటిది ఆశీర్వాదం అడగాలి. ఆపేస్తాను అనుకున్నానా? అయిపోయిందా? వెళ్ళిపోయింది, బయటికి పైకి వెళ్ళిపోయింది. ఇంకా రెండోది, నా సరిహద్దులు నువ్వు విశాలపరచాలి అని అడిగాడు. మళ్ళీ రెండోది అన్నా, మొదటిది ఆశీర్వాదం అడిగాడు తల్లి, రెండోది ఆశీర్వాదాన్ని ఇంకా ఎక్కువ చెప్పిన అడుగుతున్నాడు. ఇప్పుడు సరిహద్దులు విశాలపరచడం అంటే, ఇప్పుడు 1 ఎకరా ఉంది, వచ్చే సంవత్సరం మళ్ళీ 2 ఎకరా కావాలా? 2, 3 కావాలా? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా విశాలపరచు, 5-10 పోవాలా? ఇప్పుడున్న సరిహద్దుల కంటే నా సరిహద్దులు ఇంకా ఎక్కువ విశాలం చేయయ్యా. ఇప్పుడు 1 ఎకరా ఉంది, సరిహద్దులు విశాలపరిచి 2 ఎకరాలు చేయి అని అడుగుతున్నాడు. నా సరిహద్దులు విశాలపరచు అంటే నా ఆశీర్వాదాన్ని ఎక్స్పాండ్ చేయనైనా, నా దీవెనని ఇంకా బహుగా విస్తరించ. ఏంది మాట? నిశ్చయముగా ఆశీర్వదించమని మనం అడగాలి. ఆశీర్వదించబడిన తర్వాత 5 ఎకరాలకి ఆగకూడదు మళ్ళా. అంటే పాస్టర్ నువ్వు వదలవా దేవుణ్ణి?
ఇప్పుడు 5 ఎకరాలు వచ్చినాయి అనుకో, ఇంక చాలు లేఫ్రా అనకూడదు. మళ్ళీ అక్కడి నుంచి నా సరిహద్దులు ఇంకా విశాలపరచు నాయన. అయ్యా వరిగొండలో కూడా మంచి మందిరం కట్టాలా, ఈ చిన్నది తీసేసి, ఎల్లపల్లిలో కూడా చిన్నది తీసేసి, వీళ్ళైతే స్లాబ్ వేయాలైనా, ఘనమైన మందిరాలు కట్టుకోవాలా, ఇంకా 10 స్థలాల మందిరం కట్టబడాలి, 20 స్థలాల మందిరం కట్టబడాలి, అన్నింటిలో స్లాబ్ మందిరాలు కట్టాలా. నా బాధలు నాయి, మీ బాధలు మీయి. సరిహద్దులు విశాలపరచమని ప్రభు ప్రార్థన చేయాలి. మూడోది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. అబ్బో, ఇది కాపుదల. మొదటిదేమో ఆశీర్వాదం, రెండోదేమో విస్తరించడం, మూడోదేమో కాపుదల. ఆశీర్వాదాన్ని అడగాలి దేవుణ్ణి, విస్తరణను అడగాలి, ఇప్పుడు కాపుదల అడుగుతున్నాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పనిలోకి వెళ్ళినా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. నాలుగోది, ఏ కీడు రాకుండా, నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించయ్యా. కీడులో పడకుండా, కీడులో ఇరుక్కోకుండా, నిందల అవమానాలు ఇరుక్కోకుండా కీడు నుంచి నన్ను తప్పించయ్యా. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచయ్యా. రెండోది ఏంది, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నిశ్చయముగా నన్ను దీవించయ్యా అని. ఆ అడిగిన ప్రార్థన, ఆయన చేసిన ప్రార్థన దేవుడికి ఎందుకు నచ్చిందో, ఎలా నచ్చిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఎబ్బేజు ప్రార్థన దేవునికి నచ్చింది. అంటే చెప్పండి హల్లెలూయా. ఆ ప్రార్థన విన్న వెంటనే బైబిల్ రాయబడింది, ఎబ్బేజు అడిగిన దానిని దేవుడు అతనికి దయచేసెను. ఎబ్బేజు అడిగిన దానిని, మనవి చేసిన దానిని అతనికి దేవుడు దయచేసెను. అందుకే ఎబ్బేజు సహోదరులందరికంటే ఘనము పొందిన రాయబడింది. బిడ్డలారా, ఇంకా చాలు. ఎబ్బేజును ఆశీర్వదించిన నా దేవుడు ఈ రాత్రి మనల్ని కూడా ఖచ్చితంగా దీవిస్తాడు. మనం దీవించబడలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనము దేవుణ్ణి కోరట్లేదు. చెప్పాలి, ఏం చేయట్లేదు? చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి అమ్మా. మనం ఏం చేయట్లేదు? కోరుటలేదు, అడగట్లేదు. మనకంటూ ఒక కోరిక లేదు, ఒక ఆశ లేదు. దేవుని బిడ్డ తెలుసో తెలియక జరిగిపోయింది, కానీ ఒకవేళ ఏమి లేకపోతే అడిగితే అనుకుంటాడేమో, అడిగితే దేవుడు ఏమనుకుంటాడు అనుకోపాకండి. అడగమని వాక్యం చెప్తుంది. కొన్ని కోరికలు పెట్టుకోండి, ఆత్మ సంబంధమైన కొన్ని, భౌతిక సంబంధమైన కొన్ని. ఎబ్బేజు వలె ఆశీర్వాదాన్ని అడగాలి, విస్తరణను అడగాలి, కాపుదలను అడగాలి, కీడు నుంచి తప్పించబట్టం అడగాలి, భద్రత. ఇవన్నీ ప్రభు దగ్గర మనం అడుగుతూ ఉంటే ఖచ్చితంగా మన దేవుడు ఏదో రోజు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ భూమి మీద మనం చచ్చిపోయే నాటికి, మరణించే నాటికి దేవునికి గౌరవాన్ని తెచ్చి మనం కన్నుమూయాలి. అది లాస్ట్ పాయింట్. ఇంకా మన మరణంలో దేవునికి ఏం రావాలా? గౌరవం, మహిమ. మన సేవ ద్వారా కానీ, మన కుటుంబాల ద్వారా కానీ లాస్ట్లో మన ప్రభుకి మహిమ రావాలి. ఆల్రెడీ ఇప్పటి నుంచి మహిమతో మనం ముందుకెళ్తా ఉండాలి. మరణంలో కూడా ఆయనకు మహిమ వచ్చేటట్లుగా మన జీవితాలు ఉండాలి. ఆ గొప్ప భాగ్యాన్ని ఇక్కడున్న బిడ్డలందరికీ ప్రభు ప్రసాదించి కృపలో వర్ధల చేసి నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఫోన్ సౌండ్ పెడతలే.